హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి చింత చిగురు పప్పును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చింత చిగురు వంకాయ కాంబినేషన్లో పప్పును ప్రిపేర్ చేస్తున్నానండి. మనకు ఈ సమ్మర్లో దొరికే ఈ చింత చిగురుతో ఇలా పప్పు చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. నేను సోరకాయ చింత చిగురు పప్పును కూడా చేసి వీడియో పెట్టానండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదా పైన ఐ కార్డ్లో కూడా లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఈ చింత చిగురును ముందుగా తీసుకొని బాగా కాడలు అనేవి లేకుండా క్లీన్ చేసుకొని వాష్ చేసి చిన్నగా కట్ చేసి పక్కన ఉంచుకోండి. ఈ చింత చిగురుతో పూర్వీకులు చాలా వెరైటీస్ అయితే చేసేవాళ్ళంటండి. అందులో కొన్ని నేను తెలుసుకొని మరీ చేసి చూపిస్తున్నానండి మీకోసము. తర్వాత ఒక కుక్కర్ని తీసుకొని అందులోకి 1 కప్పు కందిపప్పును వేసుకోండి. ఇప్పుడు తగినన్ని నీళ్ళను పోసి బాగా 2 లేదా 3 సార్లు బాగా వాష్ చేసుకోండి. ఇలా కందిపప్పును బాగా 2 సార్లు కడిగిన తర్వాత ఇందులోకి 3 నుండి 4 కప్పుల దాకా నీళ్ళను వేసుకోండి. 1 కప్పు కందిపప్పుకు 3 కప్పుల నీళ్ళు అయితే సరిపోతాయి. ఇప్పుడు మూతను పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి పప్పు గుత్తితో బాగా మెత్తగా అయ్యేంత వరకు ఇలా రుద్దుకోండి. ఇలా బాగా మెత్తగా రుద్దేసుకొని పక్కన ఉంచుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక బాండీని పెట్టుకొని అందులోకి 3 నుండి 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా వెల్లుల్లిపాయలను కూడా వేసుకోండి. తర్వాత ఇందులోకి 4 ఎండుమిరపకాయలను కూడా వేసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఆవాల్ని కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా వేసుకోండి. కరివేపాకు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే 4 పచ్చిమిరపకాయలని కూడా మధ్యలోకి చీల్చి వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇలా ఒక్కసారి కలిపి ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కాస్త ఫ్రై అయిన తర్వాత 1 టమోటోని చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసి 1 నిమిషం పాటు టమోటోల్ని కూడా ఫ్రై చేసుకోండి. చింత చిగురు పుల్లగా ఉంటుంది కదండి, అందుకే నేను 1 చిన్న టమోటోనే వేసుకున్నాను. టమోటో వచ్చేసి ఆప్షన్ అండి, మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు వంకాయల్ని కూడా వేసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకోండి. మీరు వంకాయల్ని తెల్ల వంకాయలైనా ఎర్ర వంకాయలు ఏ వంకాయనైనా వాడుకోవచ్చండి. ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పును కూడా వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. వంకాయలు మొత్తం ఫ్రై అయ్యేంత వరకు ఇప్పుడు ఫ్రై చేసుకోండి. 1 కప్పు దాకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న చింత చిగురుని మొత్తం వేసేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసి మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. వంకాయలు, టమోటోలు అన్నీ మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా వంకాయలన్నీ మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ కారం, అలాగే మీ రుచికి సరిపడంత కారాన్ని వేసుకోండి. ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకోండి. ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని బాగా కలపండి. ఇలా వీటన్నిటిని కూడా ఇలా బాగా కలుపుతూ 1 నిమిషం పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఇందాక ఉడికించి పెట్టుకున్న కందిపప్పును మొత్తం వేసుకోండి. ఇలా ఉడికించుకున్న కందిపప్పును మొత్తం వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా కలుపుతూ 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి ఇప్పుడు బాగా కలపండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో రుచి చూసి ఉప్పును అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. మీ రుచికి తగ్గట్టుకు సాల్ట్ వేసుకోండి. నాకైతే కాస్త ఉప్పు తక్కువైందండి, అందుకే మరొక టేబుల్ స్పూన్ దాకా ఉప్పును వేసుకున్నానండి. మీరు మీ రుచికి సరిపడంత ఉప్పును వేసుకొని ఇప్పుడు బాగా కలపండి. మనం వంట చేసేటప్పుడు ఉప్పు కారం 2 మాత్రము కరెక్ట్గా టేస్ట్కి తగ్గట్టుగా ఉంటే మాత్రం అది చాలా అంటే చాలా రుచిగా వస్తుందండి, ఏ వంట అయినా సరే. ఇప్పుడు పప్పుగుత్తిని తీసుకొని మరొకసారి ఇలా బాగా పప్పుగుత్తితో రుద్దుకోండి. ఇలా పప్పుగుత్తితో రుద్దుకోవడం వల్ల మనము ఉడికించుకున్న వంకాయలు, టమోటో ఇవన్నీ కూడా కాస్త ఇంకా మెత్తగా పడి బాగా పప్పులోకి కలిసిపోతుందండి. అప్పుడు పప్పు అనేది చాలా రుచిగా వస్తుంది. అందుకే ఇలా పప్పుగుత్తితో బాగా రుద్దుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన చింత చిగురు పప్పు రెడీ అండి. చింత చిగురు వంకాయ కాంబినేషన్లో పప్పు చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది.
అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.